హాయ్ ఎవ్రీవన్. ఇవాళ మనం ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కహాల్స్ లోంచి ఒక మెథడ్ని సెలెక్ట్ చేసుకున్నాం, హైడ్రోబోరేషన్ ఆక్సిడేషన్. ఈ ప్రాసెస్ ద్వారా మనం ఆల్కహాల్స్ని ఎక్సలెంట్ ఈల్డ్లో ప్రిపేర్ చేయొచ్చు, హై ఈల్డ్లో ప్రిపేర్ చేయొచ్చు. అయితే ఈ మెథడే ఎందుకు అంటే మనకి ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ మెథడ్ మీద బిట్ ఎక్కువ ఫ్రేమ్ చేయడానికి స్కోప్ ఉంటుంది. అందుకని ఒకసారి దీని గురించి డిస్కస్ చేద్దాం. అసలు ఈ మెథడ్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఫస్ట్ థింగ్ కాన్సెప్ట్ ఇది. ఆల్కీన్ని తీసుకున్నాం. ఆల్కీన్ని ఎలా కన్వర్ట్ చేస్తున్నాం? ఆల్కహాల్ కింద కన్వర్ట్ చేస్తున్నాం. ఎలాంటి ఆల్కీన్ తీసుకున్నామంటే అన్సిమెట్రికల్ ఆల్కీన్ తీసుకున్నాం. ఈ అన్సిమెట్రికల్ ఆల్కీన్ని ఎవరితో రియాక్ట్ చేస్తున్నాం? డైబోరేన్. సో డైబోరేన్తో రియాక్ట్ చేసినప్పుడు ఈ ఆల్కీను అన్సాచురేటెడ్ కాంపౌండ్. ఈ అన్సాచురేటెడ్ కాంపౌండ్కి డైబోరేన్ యాడ్ చేసినప్పుడు మనకి జరిగే రియాక్షన్ ఎడిషన్. అంటే దీంట్లో ఉన్న డబుల్ బాండ్ బై సింగిల్ బాండ్ అయ్యేంత వరకు ఎడిషన్ రియాక్షన్ జరుగుతుంది. ఫర్దర్గా అలా ఎడిషన్ జరిగిన తర్వాత వచ్చినటువంటి ఎడక్ట్, ఇక్కడ 3 ఆల్కీన్స్ తీసుకుంటాం. ఆ 3 ఆల్కీన్స్ డైబోరేన్తో ఇంటరాక్ట్ అయిన తర్వాత వచ్చిన ప్రొడక్ట్ ట్రై ఆల్కైల్ బోరేన్. ఎడక్ట్ పేరు ట్రై ఆల్కైల్ బోరేన్. తర్వాత సెకండ్ స్టెప్లో ఈ వచ్చినటువంటి ఎడక్ట్ని ఆక్సిడేషన్ చేస్తున్నాము. ఎవరి ప్రజెన్స్లో ఆక్సిడేషన్ చేస్తున్నాము అంటే హైడ్రోజన్ పెరాక్సైడ్ తోటి ఆక్సిడేషన్. ఎవరి ప్రజెన్స్లో అంటే యాక్వియస్ సోడియం హైడ్రాక్సైడ్ ప్రజెన్స్లో హైడ్రోజన్ పెరాక్సైడ్ తోటి ఈ ట్రై ఆల్కైల్ బోరేన్ని ఆక్సిడేషన్ చేస్తే అప్పుడు మనకి ఆల్కహాల్ వస్తుంది. అయితే ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే మీరు తీసుకున్నటువంటి అన్సిమెట్రికల్ ఆల్కీన్ డైబోరేన్తో ఇంటరాక్ట్ అయినప్పుడు జరిగే రియాక్షన్ ఎడిషన్ అయితే అన్సిమెట్రికల్ ఆల్కీన్ పార్టిసిపేట్ చేస్తుంది. కాబట్టి మీకు యాక్చువల్గా మార్కోనికఫ్ రూల్ ఫాలో అవ్వాలి. కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే యాంటీ మార్కోనికఫ్ రూల్ ఫాలో అవుతుంది. దాన్ని బట్టే మీకు ఇక్కడ ఆల్కహాల్ వస్తుంది. సో దాని గురించే ఈ కాన్సెప్ట్ డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీకు చూడండి, హెడ్డింగ్లోనే హైడ్రోబోరేషన్ ఆక్సిడేషన్ అని ఉంది. అంటే ముందుగా ఈ బోరేషన్ తోటి ఎడిషన్ చేస్తున్నాం, డైబోరేన్ తోటి ఎడిషన్ చేస్తున్నాం, అందుకే హైడ్రోబోరేషన్ అన్నాడు. ఫర్దర్గా ఏమన్నాం? ఆక్సిడేషన్ అన్నాం. నెక్స్ట్ ఆక్సిడేషన్ చేస్తున్నాడు. క్లియర్? ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ప్రోపీన్ తీసుకొని మనం ఈ రియాక్షన్ని కంప్లీట్ చేద్దాం. ఎస్, ఇప్పుడు ఆల్కీన్ తీసుకున్నాము. దీని పేరు ప్రోపీన్, ప్రోపీన్. దీనికి డైబోరెన్ని ఎడిషన్ చేస్తున్నాము. డైబోరెన్ అంటే మనం ఆల్రెడీ ఇంతకుముందు ఫస్ట్ ఇయర్లో చదువుకొని ఉంటాం, B2H6. అయితే ఇక్కడ ఇలా రాయకుండా B2H6లో ఏముంటాయి? BH3 యూనిట్స్ 2 ఉంటాయి కదా. సో కాబట్టి ఈ 3 యూనిట్స్ని టేక్ అండ్ ట్వైస్ లాగా రాసుకుంటాం. ఎలా రాసుకుంటాం అంటే BH3 దాన్ని కూడా ఇలా BH2 అంటే BH3. సో ఈ యూనిట్స్ 2 ఇలా రాసుకుంటాం. రాసుకున్న తర్వాత ఇప్పుడు ఎడిషన్ జరుగుతుంది. సో ఇక్కడ మీకు ఎడిషన్ జరుగుతుంది అని చెప్పేసి అంటున్నాను నేను. సో ఈ ఎడిషన్ రియాక్షన్ జరిగేటప్పుడు ఎడిషన్ అనేది డబుల్ బాండ్ కార్బన్ ఆటమ్స్ దగ్గరే జరగాలి. ఇక్కడ డబుల్ బాండెడ్ కార్బన్, ఇది డబుల్ బాండెడ్ కార్బన్. అయితే ఇక్కడ BH2 అండ్ H, ఒక హైడ్రోజన్ వచ్చేసరికి ఇక్కడ యాడ్ అవుతుంది. బోరాన్ మాత్రం sp2 హైబ్రిడైజ్డ్ కార్బన్ sp2 హైబ్రిడైజ్డ్ కార్బన్ అంటే ఈ రెండు sp2 హైబ్రిడైజ్డ్ కార్బన్సే. దాంట్లో దేనికైతే మోర్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఉన్నాయో, అంటే ఇక్కడ 1 హైడ్రోజన్ ఉంది, ఇక్కడ 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. సో మోర్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఉన్నటువంటి కార్బన్కి బోరాన్ వెళ్ళి యాడ్ అవుతుంది. అప్పుడు మనకి CH3 CH2 ఒక హైడ్రోజన్ దీనిది వచ్చింది. ఫస్ట్ ఇక్కడ బోరాన్ యాడ్ అవుతుంది. సో CH2 and BH2.
సో ఈ యాడ్ అయిన హైడ్రోజన్ కూడా ఇలా రాద్దాం, క్లియర్గా ఉంటుంది. రైట్. నెక్స్ట్ ఇక్కడ మీకు జరిగింది ఏంటి అంటే, జనరల్గా మార్కోనికఫ్ రూల్ అయితే ఈ H+ పోయిన తర్వాత నెగిటివ్ పార్ట్ వచ్చి లీస్ట్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఉన్నటువంటి sp2 హైబ్రిడైజ్డ్ కార్బన్కి అటాచ్ అవ్వాలి. ఏది అకార్డింగ్ టు మార్కోనికఫ్ రూల్ అయితే. బట్ ఇక్కడ BH2 యూనిట్ అంటే ఆల్మోస్ట్ నెగిటివ్ పార్ట్ ఆఫ్ ద అడెండమ్. సో దిస్ ఈజ్ యాడెడ్ టు ద కార్బన్ sp2 హైబ్రిడైజ్డ్ కార్బన్ విచ్ ఈజ్ హ్యావింగ్ మోర్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్, ఎక్కువ హైడ్రోజన్స్ ఉన్న కార్బన్కి అటాచ్ అవుతుంది. కాబట్టి ఇది యాంటీ మార్కోనికఫ్ రూల్ని ఫాలో అయింది. ఇక్కడ ఫాలో అయినటువంటి ప్రిన్సిపల్ ఏంటి అంటే యాంటీ మార్కోనికఫ్ రూల్. యాంటీ మార్కోనికఫ్ రూల్ ఫాలో అయింది. రైట్. సో తర్వాత మళ్ళీ ఫర్దర్గా ఇంకొక ఆల్కీన్ తీసుకున్నాం. మళ్ళీ సేమ్ ఆల్కీన్ ప్రోపీన్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి డైబోనల్లో ఉన్నటువంటి హైడ్రోజన్స్ నలిఫై అయ్యేదాకా మనం ఎడిషన్ రియాక్షన్ చేసుకుంటూనే వెళ్తుంటాం. సో అప్పుడు ఈ హైడ్రోజన్ వచ్చి దీనికి యాడ్ అవుతుంది, ఈ బోరాన్ వచ్చి ఈ డబుల్ బాండెడ్ కార్బన్కి యాడ్ అవుతుంది. అప్పుడు మీకు CH3CH2 సింగిల్ బాండ్ CH2. ఆల్రెడీ ఇదొక కాంపౌండ్, మళ్ళీ ఇప్పుడు ఇదొక కాంపౌండ్, రెండు కూడా బోరాన్కి అటాచ్ అయినాయి. కాబట్టి టేకెన్ ట్వైస్ B అని రాసుకుంది. BH ఒక హైడ్రోజన్ దీనికి ఇచ్చేసింది అంటే ఇంకొక హైడ్రోజన్ ఉంది. ఎస్, మరి బోరాన్ వచ్చి డైరెక్ట్గా ఇక్కడ అటాక్ అయింది అంటే ఈ బోరాన్కి ఇదొక గ్రూప్ ఉంది, ఈ కార్బన్ చైన్ ఒకటి ఉంది, మళ్ళీ అలాంటి కార్బన్ చైన్ ఇంకోటి ఉంది. అందుకనే దాన్ని ఎన్ని టైమ్స్ రాశాను? 2 టైమ్స్ రాశాను, BH అని రాశాను. దెన్ బోరాన్ దగ్గర ఇంకా ఒక హైడ్రోజన్ ఉంది, మీరు అబ్జర్వ్ చేశారా? సో కాబట్టి ఈ హైడ్రోజన్ కూడా మనం ఎడిషన్ రియాక్షన్స్లో పార్టిసిపేట్ చేయడానికి ఇంకొక ప్రోపీన్ తీసుకున్నాను, CH2 డబుల్ బాండ్ CH2. ఈ హైడ్రోజన్ వెళ్ళి ఇక్కడ యాడ్ అవుతుంది, బోరాన్ వచ్చి దీనికి యాడ్ అవుతుంది. అప్పుడు CH3CH2 టేకెన్ థ్రైస్ బోరాన్. అంటే ఇప్పుడు బోరాన్ చుట్టూ కూడా ఇదిగోండి ప్రోపేన్ మాలిక్యూల్స్ ఇలా అరేంజ్ అయి ఉన్నాయి. 3 చైన్స్ ఇలా ప్రొపైల్ గ్రూప్స్ అనాలి వీటిని. 3 ప్రొపైల్ గ్రూప్స్ ఇలా అరేంజ్ అయినాయి. ఇందాక మనం కాన్సెప్ట్ చెప్పేటప్పుడు ట్రై ఆల్కైల్ అన్నాము. ఎస్, ఇదొక ఆల్కైల్, ఇదొక ఆల్కైల్, ఇదొక ఆల్కైల్. ట్రై ఆల్కైల్ బోరేన్ అన్నాం. ఎస్, ట్రై ఆల్కైల్ బోరేన్. ఫర్దర్గా ఆక్సిడేషన్ చేస్తున్నాము ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ బేసిక్ మీడియం. అప్పుడు ఈ బాండ్స్ అన్నీ బ్రేక్ అయిపోతాయి. ప్రతిదానికి ఇటు ఒక OH వస్తుంది, దీనికి ఒక OH వస్తుంది బేసిక్ మీడియం కాబట్టి. సో ప్రతి బాండ్కి OH అంటే ఇక్కడ 3 OHలు వస్తాయి, వీటికి 3 OHలు వస్తాయి. సో ఇవన్నీ ఆల్కహాల్స్ అవుతాయి, ఇదేమో బోరిక్ యాసిడ్ అవుతుంది. చూద్దామా ఒకసారి. సో అంటే దీనికి ఒక OH, దీనికి 3 OH, దీనికి 3 OH పెట్టాలి. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? ఆక్సిడేషన్. సో ఎవరు చేస్తారు ఆక్సిడేషన్? హైడ్రోజన్ పెరాక్సైడ్ ఆక్సిడేషన్ చేస్తుంది. ఎవరి ప్రజెన్స్లో చేస్తుంది? సో ఆక్వేస్ సోడియం హైడ్రాక్సైడ్ ప్రజెన్స్లో హైడ్రోజన్ పెరాక్సైడ్ దీన్ని ఆక్సిడేషన్ చేసినప్పుడు మీకు 3 moles ఆఫ్ ఆల్కహాల్స్ ఫామ్ అవుతాయి. CH3CH2CH2OH. ఇందాక చేసినట్టు బ్రేక్ డౌన్ చేస్తే 3 moles ఆఫ్ ప్రొపనోల్ ఫామ్ అవుతుంది. ప్రొపనోల్ ఫామ్ అవుతుంది. ప్లస్ మరి ఈ బీకి కూడా 3 OHలు వస్తాయి కాబట్టి H3BO3 బోరిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. మళ్ళీ ఒక్కసారి ప్రోపీన్ని డైబోరెన్తో ఇంటరాక్ట్ చేసినప్పుడు ఎడిషన్ రియాక్షన్ జరిగింది. ఈ ఎడిషన్ రియాక్షన్ జరిగేటప్పుడు బోరాన్ ఈ sp2 హైబ్రిడ్డ్ కార్బన్, మోర్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఉన్న sp2 హైబ్రిడ్డ్ కార్బన్కి అటాచ్ అయింది. అది ఎలా అంటే యాంటీ మార్కోనికఫ్ రూల్ని ఫాలో అయింది. తర్వాత వచ్చినటువంటి ఎడిషన్ ప్రోడక్ట్లో మళ్ళీ మనం ఏం చేస్తున్నాము? సో వచ్చిన ఎడిషన్ ప్రోడక్ట్ వచ్చింది, దానికి మళ్ళీ ఇంకొక ఆల్కీని యాడ్ చేసాము. అప్పుడు మళ్ళీ ఈ హైడ్రోజన్ ఈ డబుల్ బాండెడ్ కార్బన్ ఆటమ్కి ఈ బోరాన్ మళ్ళీ అగైన్ మోర్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఉన్నటువంటి కార్బన్కి యాడ్ అయింది. సో ఇలా వచ్చింది.
డైఆల్కైల్ బోరేన్ వచ్చింది. మళ్ళీ ఆల్కీన్ తోటి చేసినప్పుడు ట్రైఆల్కైల్ బోరేన్ వచ్చింది. దాన్ని ఇక్కడ మనం ఏం చేసాము, హైడ్రోజన్ పెరాక్సైడ్తో ఆక్సిడేషన్ చేసాం ఎవరి ప్రజెన్స్లో, యాక్వేస్ NaOHతో. అప్పుడు మనకు ఒక ప్రైమరీ ఆల్కహాల్ వచ్చింది అలాంగ్ విత్ బోరిక్ యాసిడ్. సో ఇది జరిగినటువంటి రియాక్షన్. దీన్నే డైరెక్ట్గా రాసామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ CH3CH డబుల్ బాండ్ CH2 ఏంటిది, ప్రోపీన్. సో ఇక్కడే మీరు ఏం చేశారు, BH2H ట్వైస్ రాసినా పర్లేదు, లేదా డైబోరన్ రాసేయండి డైరెక్ట్గా, B2H6 రాసేయండి. తర్వాత మీరు హైడ్రోజన్ పెరాక్సైడ్ రాయండి. సో యాక్వియస్ NaOH రాసేయండి. రైట్. సో ఇప్పుడు వచ్చే ప్రోడక్ట్ ఏంటి అని అడిగాడు అనుకోండి. మీకు ఇక్కడ డైబోరెన్ అండ్ ఇక్కడ హైడ్రోజన్ పెరాక్సైడ్ చూడగానే మీకు హైడ్రోబోరేషన్ ఆక్సిడేషన్ గుర్తుకు రావాలి. హైడ్రోబోరేషన్ ఆక్సిడేషన్. ఆల్కీన్ ఒక అన్సిమెట్రికల్ ఆల్కీనే కదా ఇది. డబుల్ బాండెడ్ కార్బన్ ఆటమ్స్కి సేమ్ చైన్స్ లేవు కాబట్టి ఇది అన్సిమెట్రికల్ ఆల్కీన్. సో ఈ అన్సిమెట్రికల్ ఆల్కీన్కి ఇలా మీరు డైబోరెన్ అండ్ హైడ్రోజన్ పెరాక్సైడ్ తోటి రియాక్ట్ చేయిస్తే మీరు వెంటనే స్ట్రైక్ అవ్వాలి, మీ బ్రెయిన్లో హైడ్రోబోరేషన్ ఆక్సిడేషన్ జరుగుతుంది అంటే ఈ ఎడిషన్ రియాక్షన్ జరిగేటప్పుడు మీకు ఫాలో అవ్వాల్సిన రూల్ ఏంటది, యాంటీ మార్కోనికఫ్ రూల్. సో యాంటీ మార్కోనికఫ్ రూల్ ఫాలో అయ్యి మీకు వచ్చేసరికి ఫైనల్గా వచ్చే ఆల్కహాల్ OH, నెగిటివ్ పార్ట్ OH ఎక్కడ యాడ్ అయి ఉండాలి, ఇక్కడ యాడ్ అయి ఉండాలి. సో కాబట్టి మీకు వచ్చే ఆల్కహాల్ ఫైనల్ ప్రోడక్ట్ గురించి మాట్లాడుతున్నాం, CH3CH2CH2OH. రైట్. అది ఏ ఆల్కీన్ అయినా తీసుకోండి, అన్సిమెట్రికల్ ఆల్కీన్ ఏ ఆల్కీన్ అయినా మీకు వచ్చేది ప్రైమరీ ఆల్కహాల్ ఆల్మోస్ట్ వస్తుంది. ఇక్కడ ఇలాంటి ఆల్కీన్ తీసుకుంటేనే మీకు రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది అనుకోండి, CH3CH2CH డబుల్ బాండ్ CH2 అనుకోండి, బ్యూటీన్ అనుకోండి. అప్పుడు సేమ్ సినారియో, CH3CH2 అండ్ CH2 అండ్ CH2OH యాంటీ మార్కోనికఫ్ రూల్ ఫాలో అయ్యి మనకి హైడ్రోబోరేషన్ ఆక్సిడేషన్ ప్రాసెస్ ద్వారా ఇలా ఆల్కహాల్స్ వస్తాయి. అర్థమైందా? ఇవి రెండు రియేజెంట్స్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. యాంటీ మార్కోనికఫ్ రూల్ కూడా గుర్తుపెట్టుకోవాలి. క్లియర్ నానా?